కాబట్టి ఏది సంపాదించాలనుకున్నా, ప్రభువు దగ్గర ఏది కోరుకోవాలనుకున్నా, అది ఉపవాసం ద్వారా, అది మోకాళ్ళ ప్రార్థన ద్వారా, అది భాషల ద్వారా దేవుని దగ్గర మనం సంపాదించుకుందాం. అలాంటి బలమైన అభిషేకాన్ని పొందుకుంది. ఎంత బలం పొందుకుంటావో తెలుసు దేవుని దగ్గర నువ్వు ఉపవాసం ఉంటే. ఒక్కసారి దేవుని బలాన్ని రుచి చూస్తే, దేవుని బలాన్ని చూస్తే అసలు నీకు బలహీనమే రాదండి. మొన్న ఈ మధ్యన నేను 21 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆ పాస్టమ్మ గారు, ఆవిడకి బీపీ డౌన్ అయ్యింది. చూస్తే 95 అట్లా ఉంది, 95, 96 ఉంది. బలహీనంగా బాగా నీరసం అయిపోయింది. సరే నేను కూడా ఒకసారి చూపించుకుందామని చూపిస్తే అసలు నా బీపీ డౌన్ పూర్తిగా 80 ఎంత ఉంది, పూర్తిగా డౌన్ అయ్యింది. ఆయన షాక్ అయిపోయాడు. ఒకవేళ మీటర్ పని చేయట్లేదేమోనని, బీపీ మిషన్ పని చేయట్లేదేమని మళ్ళీ పెట్టి చూశాడు. అసలు బీపీ డౌన్ అయ్యి ఉంది, పూర్తిగా డౌన్ అయ్యి ఉంది. అంటే మీకు ఏమన్నా షుగర్ ఉందేమో చూపించుకోండి అన్న, లేకపోతే షుగర్ ఉందేమో చూపించుకోండి, లేకపోతే ఇంకేమైనా ఉందేమో చూపించుకోండి. పూర్తి బీపీ డౌన్లో ఉందండి. మళ్ళీ పెట్టి చూశాడు, మళ్ళీ అంతే ఉంది. అప్పుడు నేను అన్నాను, ఇది ఇప్పుడు నేను ఆవిడకి 96 ఉంటేనే పూర్తిగా నీరసం అయిపోయి పడిపోయింది. కానీ నా దేవుడు అసలు పూర్తిగా డౌన్, పూర్తి 80లో ఉంది, మొత్తం డౌన్ అయిపోయి ఉంది బీపీ. కానీ నా దేవుడు బలంగా నిలబెట్టాడండి. అది అభిషేకం, అది శక్తి, అది పరలోకపు శక్తి. బీపీ మొత్తం డౌన్లో ఉంది, అయినా ఫుల్ పవర్, ఎనర్జెటిక్ ఉంది. అంతే, ఏం లేదు. ఇదంతా అభిషేకం. ఇది శక్తి చేత, బలం చేత కాదు. ఇది దేవుని ఆత్మ వల్ల మాత్రమే. దేవుని ఆత్మ ఒక్కసారి ఆ బలాన్ని మనం రుచి చూస్తే, ఆ శక్తిని రుచి చూస్తే అసలు ఎలా ఉంటుందో తెలుసా అండి. ఏది మన మీదకి ఎక్కి అట్లా పోయినా, ఏ బండి పెద్ద టెంటేళ్ళ బండి ఎక్కిపోయినా ఏం కానివ్వడు దేవుడు. అంత శక్తినిస్తాడు దేవుడు. 7 అంతల అగ్నిగుండంలో పడేస్తే 7 అంతల అగ్నిగుండం ఆరిపోద్ది. అది మన అభిషేక పవర్. అంత బలముందో దేవుడు మనకిచ్చాడు, అంత బలమును అనుగ్రహించాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన బలమైంది. 21 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అసలు ఎట్లా గడిచిపోయినా కూడా తెలియదండి. మనం ముందు దైవికంగా ఆ ఆత్మ నడిపింపులో ఉండాలి. ఆత్మచేత నింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి దేవుని కోసం నిలబడాలని, దేవుని పని చేయాలని, దేవునికై ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో, ఆయన మనసులో ఏముందో అది చేయడానికి పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్క వ్యక్తికి సహాయం చేస్తాడనే మాట వాస్తవం. ఒక వ్యక్తిలోకి పరిశుద్ధాత్ముడు వస్తే, ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఆ వ్యక్తిని ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు ఉపవాసం వైపు నడిపిస్తాడనే మాటను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. పరిశుద్ధాత్ముడు తప్పనిసరిగా ఈ శరీరాన్ని నలగొడుతూ, లోకం వైపు కాక, పాపం వైపు కాక, ఈ శరీరాన్ని ఎప్పటికప్పుడు నలుపుతూ ముందుకు తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే ఎంత నలగొట్టబడతామో అంతగా వాడబడతాం, ఎంత నలగొట్టబడతామో అంత సువర్ణంగా మార్చబడతాం అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఈరోజు చాలామంది బలహీనలు అయిపోవటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ శరీరాన్ని పెంచి పోషించడం వల్ల, ఈ శరీరాన్ని పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పకపోవడం వలన. యేసుక్రీస్తు వారు ఆత్మతో నింపబడిన తరువాత, పరిశుద్ధాత్ముడు దిగివచ్చిన తర్వాత, పరిశుద్ధాత్ముడట అపవాది చేత శోధించబడటం కోసం, అపవాది చేత శోధించబడటానికే అరణ్యానికి కొనిపోబడ్డాడు ఆత్మచేత. పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే చేసేది ఏంటంటే ఖచ్చితంగా అపవాది చేత శోధించబడటానికి. బలమైన కార్యాలు చూడాలి. 40 రోజుల తర్వాత బలమైన కార్యాలు చూడాలి. బలమైన కార్యాలు చూడాలంటే తప్పనిసరిగా ఇప్పుడు ఉపవాసం కావాలి అని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్తున్నాడు. ఒక సేవకుడు ఉన్నాడండి హైదరాబాద్లో, అబ్రహాం కేడియస్ అని. ఏం తీర్మానాలండి వాళ్ళ దేవుని కోసం. బలిపీఠం మీద తగలబడే జీవితాలు అవి. పూర్తిగా దేవునికి సమర్పించేసుకున్నారు. దేవుని కోసం వాళ్ళ జీవితాలనే పానార్పణముగా బలిపీఠం మీద పోసేస్తున్నారండి. 4 సంవత్సరాల ఉపవాసం, 4 సంవత్సరాలు. మనమేమో 3 లేదా 10, 21, 40 ఇలా చేస్తాం. కానీ ఆ సేవకుడు 4 సంవత్సరాలు ఏకదటిగా కొడుతూనే ఉన్నాడు. భోజనం ఆఫ్ చేసేసాడండి. 4 సంవత్సరాలు భోజనం మరిచిపోయి, మాట రాకపోయినా, ఓపిక లేకపోయినా అలాగే ఉపవాసం కంటిన్యూ చేశాడు. ఇలా ఉపవాసం కంటిన్యూ చేసి 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 దేవుని పిలుపు అందుకొని, దేవుడు చెప్పాడు నేను తీసుకుంటున్నాను, నీ టైం అయిపోయింది, నీ ఆశ తీరింది అంటే ఆయన చెప్పాడు. ఒకసారి మీరు యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు. అబ్రహాం కేడియస్ ఆయన కొట్టండి పాస్టర్ గారి పేరు, డెఫినెట్లీగా ఆయన వస్తుంది. ఏం తీర్మానాలండి ఉపవాసం కోసం, దేవుని కోసం ఉపవాసం ఉండటం విషయంలో
వాళ్ళ దేవునికి అర్పించేసుకుంటున్నారు, నలగొట్టబడుతున్నారు. దేవుని కోసం పూర్తిగా బలిపీఠాల మీద తగలబడటానికి సిద్ధమవుతున్నారండి. ఇలాంటి కసి లేకుండా దేవుని కోసం ఒక ఆత్మ సంపాదించాలి, దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం రోషంగా బ్రతకాలని ఒక తపన తృష్ణ కలిగిన వాళ్ళని దేవుడు ఈజీగా వదిలిపెట్టడు. ఇక్కడ ఎంత ఖర్చు అవుతామో అక్కడంత దీవెని చూస్తాం. ఇక్కడ ఈ శరీరం ఎంతగా నలగొట్టబడిద్దో, ఎంత జీవం మనలోంచి బయటికి వెళ్ళిపోద్దో అంత జీవ క్రీడాన్ని మనకు దేవుడు ఇస్తాడనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ లోకంలో దేవుడితో అధికంగా సహవాసం చేసే వ్యక్తులు పరలోకంలో ప్రత్యేకమైన స్థానాన్ని కోరుకుంటా, ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు ఇస్తాడనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. దేవుని సన్నిధిలో కొంచెం స్థలం సంపాదించండి, దేవుని చిత్తంలో కొంచెం స్థలం సంపాదించండి. దేవుని సన్నిధిలో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటే పరలోకంలో విస్తారమైన గొప్ప స్థలం ఉంటుంది. ఈ లోకంలో ఈ శరీరాన్ని పూర్తిగా దేవుని చేతులు అప్పచెప్పేసి పూర్తిగా నల్లగొట్టుకుంటే పరలోకములో అధికమైన మహిమ, అధికమైన శక్తి, అధికమైన కృప. కాబట్టి అది తప్పనిసరిగా మనం పొందుకుంటాం. ఈ లోకంలో మనం అన్నీ చూస్తాం, ఇక్కడ అన్నీ సంపాదించాలి, అన్నీ చేయాలి. లేదు. పరలోకంలో ఉన్న వాటిని త్వరగా మనం సంపాదించాలంటే భూలోకంలో దేవుని పాదాల దగ్గర స్థలాన్ని సంపాదించాలి. ప్రభు మన కోసం టైం స్పెండ్ చేస్తున్నాడండి. పరలోకంలో ఉన్న స్వాస్థ్యాన్ని మన అందరికి అనుగ్రహించడానికి దేవుడు మనందరి కోసం టైం స్పెండ్ చేస్తున్నాడు. బిజీ పర్సన్, కానీ దేవుడు మన కోసం తన బిజీనంతా పక్కన పెట్టేసి నీకు షెడ్యూల్ వర్తింపజేస్తాడు. నీ ముందు నిలబడతాడు, నీ ముందు కూర్చుంటాడు, నువ్వేం చెప్తాడు వింటాడు. 4 సంవత్సరాలు దేవుని కోసం అలా ఉండిపోయి నలిగిపోతాడు. గ్లోబ్ పెట్టుకొని గుండె హత్తుకొని ఏడుస్తాడంటండి భయంకరంగా. గ్లోబ్ అంతా తడిచిపోయి అంతవరకు ఏడుస్తాడు. దేవుని కోసం గుండెలు బాదుకొని ప్రభు ఈ ఆత్మలు అప్పచెప్పు లేదా తన ప్రాణం తీసుకునేవని అలా రోషంగా కన్నీటి ప్రార్థన చేసే సేవకులు దేవునికి అమాయిష్టం అండి. దేవునికి ఇష్టమైన వ్యక్తులు అండి వాళ్ళు. వాళ్ళని దేవుడు వదిలిపెడతాడండి? పరిస్థితులు మారిపోయాయని, ఇబ్బందులు వచ్చాయని, ఆటంకాలు వచ్చాయని వదిలిపెడతాడా? కసిగా దేవుని కోసం నిలబడదామండి. ఇప్పటి వరకు లోకంలో, అంతకుముందు లోకంలో ఇష్టానుసారంగా బతికిన వాళ్ళం, ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళం. ఈరోజు మనం ప్రభులో ఉన్నాం, ఈరోజు ఉన్నామంటే దేవుని కృప. ఒకప్పుడు అపవాది చెప్తే వినలేదా? వాడు ఏది చెప్తే అది చేసాం. చిన్న మాట ఆలోచన వచ్చిందో దాన్ని కొనసాగించాం, చిన్న మాట చెప్పాడు అది కొనసాగించాం. ఎలా పడితే వాడు ఏది చెప్తే అది చేసాం కదా. మరి ఈరోజు ప్రభువుని నమ్మిన మనం ఆయన చెప్పినట్టు నడవాలి. ఆయన ఆలోచన ప్రకారం, ఆయన తలంపు పూర్తిగా మీరు నా సొత్తు అని చెప్పాడు, మీరు నా ఆలయం అన్నాడు, మీలో నేను నివసిస్తా అన్నాడు. ఇన్ని చెప్పిన దేవుడిని పక్కన పెట్టేసి మన సొంత ఆలోచన, సొంత తలంపులకు చోటిస్తే దేవుడు దుఃఖపడ్డా, దేవుడు బాధపడ్డా, దేవుడు బాధ ఇదా చేస్తే ఇలాంటి బలమైన ఉపవాస ప్రార్థన మనం చేయగలిగితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత బలహీనమైతే అంత బలం వస్తుందని నమ్మాలి, ఎంత బలహీనమైతే అంత శక్తి వస్తుందని నమ్మాలి. ఏం పర్లేదు, దీని త్వరతో దీవెన గొప్పగా ఉంటుంది, దీని తర్వాత గొప్ప దీవెన చూస్తాను, గొప్ప కార్యం చూస్తాను. ఉపవాస ప్రార్థన ద్వారా బలమైన కార్యాలు జరుగుతాయండి. నేను మాట చెప్పినా, నువ్వు ఏదైనా నీకు త్వరగా నీ దగ్గరకు వచ్చిందనుకో, ఈజీగా నీ దగ్గర వచ్చిందనుకో, అది త్వరగా వెళ్ళిపోద్ది. కానీ మోకాళ్ళ ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా సంపాదించుకుంది నువ్వు చచ్చిపోయినా ఉంటుంది, అది ఎప్పటికీ ఉంటుంది. అది నీ భర్త, నీ పిల్లల, నీ ఇంట్లో వాళ్ళ, నీకు ఏది, నీ వస్తువు ఏదైనా సరే, నువ్వు ప్రార్థనాపూర్వకంగా మోకాళ్ళ మీద ఉపవాసం ద్వారా సంపాదించుకుంది ఏదైనా సరే అది ఉంటుంది, నిలబడుతుంది. ఇంకా మామూలుగా ఏదో బలవంతంగా ఇంకేదో కోరుకుంటే అవి నిలబడవండి. అందుకనే కష్టమో నష్టమో ప్రభు పాదాల దగ్గర కూర్చొని బతిలాడో ఏదో ఒకటి చేసో మనం కార్యాన్ని చూడాలి తప్ప ఈజీ ప్రాసెస్లో మనం వెళ్ళటానికి వీలు లేదనే విషయాన్ని మర్చిపోవద్దు. ఏది ఏమైనా కఠినమైన ఉపవాసం, కఠినమైన ప్రార్థనాభిషేకం, నష్టమైన మనం ప్రార్థన పూర్వకంగా నిలబడితే బలమైన కార్యాలు తప్పక చూస్తాం. ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బలవంతులుగా ఉంటామో తెలుసా అండి. పరలోకపు శక్తి ఒక్కసారి వస్తే ఆ బలమే వేరు. కాబట్టి ఉపవాసం అనేది దేవునికి అప్పచెప్పుకోవాలి. ప్రభా నీ చిత్తంలో నడవాలి, నీ చిత్తంలో ఉపవాసం చేయాలి, తిండే ఉంది ప్రభా, బలమైన కార్యాన్ని చూడాలి ప్రభా అని మనల్ని మనం దేవునికి అర్పించుకుంటే బలమైన కార్యాలు వస్తాం. బలమైన కార్యాలు అసలు ఆ యాగం నువ్వు అడిగే ప్రతి ఒక్కటి దేవుడు విని అద్భుతాలు జరిగిస్తాడు.